ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలు మత్తెక్కించే రీల్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు కనువిందు చేసే ఓ హీరోయిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఒకరి ఇంట్లో చోరీ చేసినందనే ఘటనలో. సినిమా నటికి నగల చోరీకి సంబంధం ఏమంటారా? అయితే విశాఖలో చోరీ కేసు గురించి తెలుసుకోవాల్సిందే. నగరంలోని దొండపర్తి సమీపంలోని బాలాజీ మెట్రో అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 102లో నివాసముండే ప్రసాద్ బాబు కుమార్తె సౌమ్య శెట్టికి స్నేహం ఉంది. ప్రసాద్ బాబు పోస్టల్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తరచూ సౌమ్య తమ స్నేహితురాలి ఇంటికి వెళ్ళేది. తనకు అలవాటైన యాక్టింగ్కి తోడు చోరకల కూడా యాడ్ చేసి ఎవరికీ తెలియకుండా బంగారం కొట్టేసింది. వాటిని అమ్మేసి గోవాకు మకాం మార్చి జల్సాలు చేస్తూ హీటెక్కించే రీల్స్తో రెచ్చిపోతుంది. తీరా అసలు విషయం బయటపడడంతో మన రీల్స్ సుందరి జైల్లో ఊచల లెక్కబెడుతోంది. ప్రసాద్ బాబు తన కుమార్తె మౌనికతో కలిసి నివాసముంటున్నారు. వీళ్ళు ఫిబ్రవరి 23న యలమంచిలిలో బంధువుల వివాహానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాల కోసం బీరువా లాకర్ తెరవగా అందులో కిలో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ప్రసాద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో బీరువాపై ఉన్న వేలిముద్రలను సేకరించింది. ప్రసాద్ బాబు ఆయన కుమార్తెను పోలీసులు విచారించగా ఇటీవల వాళ్ళ ఇంట్లోకి వచ్చిన కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. జనవరి 29, ఫిబ్రవరి 19 తేదీల్లో తన కుమార్తె స్నేహితురాలైన భార్యాభర్తలు మరికొంతమంది ఇంటికి వచ్చారని, బాత్రూమ్కి వెళ్లాలన్న సాకుతో బెడ్రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చారని మౌనికి తెలిపింది. దీంతో పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి 11 మంది అనుమానితులపై దర్యాప్తు చేపట్టారు. వీరిలో 3 అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలోనే హీరోయిన్ బండారం బయటపడింది. ఇన్స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న సౌమ్య ట్రిప్ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం శివం అనే చిత్రంలోనూ చేస్తోంది. గతంలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసిన సౌమ్యకు 2016లో మౌనికతో పరిచయం ఏర్పడింది. స్నేహం పేరుతో తరచూ మౌనిక ఇంటికి వచ్చే సౌమ్య నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూమ్ వాడుకునేది. గదిలోకి వెళ్ళిన ప్రతిసారి చాలా టైం వరకు బయటకు వచ్చేది కాదు. అలా 2-3 సార్లు చేసిన సౌమ్య తన సరైన సమయం చూసి తనలో దాగున్న చోరకలను బయటికి తీసి బంగారాన్ని మాయం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా ఆమె దగ్గరున్న కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారం గురించి అడిగితే తన దగ్గర అంతే ఉందని, మిగిలింది ఇవ్వలేనని చెప్పేసింది. ఇంకా గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. సౌమ్యను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఈ చోరీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు విశాఖ నుంచి మా రిపోర్టర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎవరో లవింగ్లీ ద ట్రిప్ లాంటి సినిమాల్లో నటించినటువంటి సౌమ్య శెట్టి, ఇప్పుడు ఈ పేరు ప్రతి ఒక్కరికి సినిమా హీరోయిన్ గానో లేదా సోషల్ మీడియా ఇన్స్టాలో ఫేమస్ అయినటువంటి పర్సన్ గా కంటే ఒక దొంగగానే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే నమ్మించి మోసం చేసి దాదాపుగా ఇంట్లో నుంచి 1 కిలో పైనే బంగారాన్ని దొంగిలించినటువంటి ఉదంతాన్ని పోలీసులు అయితే బయటపెట్టారు. గత నెల అంటే ఫిబ్రవరి 23వ తేదీన ఈ దొంగతనం జరిగినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా జనవరి నుంచి ఈ దొంగతనం జరిగే వరకు కూడా ఈ దొండపర్తిలో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ అనే ఒక రిటైర్డ్ ఉద్యోగి
ఇంటికి తన కూతురుతో కలిసి వెళ్లి దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు పైన వెళ్ళింది. తను ఆ వెళ్లి ఆమెను పరిచయం చేసుకుని కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసుకుని సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తాము, ఆ సినిమాల్లోకి వెళ్ళడానికి చాలా ఈజీ యాక్సెస్ నా దగ్గర ఉంది, నేను ఇప్పటికే హీరోయిన్ గా పనిచేస్తున్నాను అని వాళ్ళని నమ్మబలికి ఇంట్లో వాళ్ళ వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఒక సొంత అమ్మాయిలాగా కలివిడిగా తిరుగుతున్నటువంటి సౌమ్య శెట్టి అనుకోకుండా ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దాదాపుగా కిలోకి పైన ఉన్నటువంటి బంగారు ఆభరణాలని దొంగిలించినటువంటి పరిస్థితి అయితే మనం ఈ కేసు ద్వారా చూడొచ్చు. అయితే ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా బంగారాన్ని దొంగిలించి తర్వాత ఈ సినిమాల పేరుతో షూటింగ్ల పేరుతో ఈ డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ జలసాలకు అలవాటు పడినటువంటి సౌమ్య శెట్టి అక్కడి నుంచి గోవాకి వెళ్లి ఆ బంగారాన్ని అమ్మి కొంతవరకు జలసాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు బీరువాల్లో ఉన్నటువంటి బంగారం మాయమయ్యేసరికి ఒక్కసారిగా వాళ్ళకి అనుమానం రావడంతో వచ్చి పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి ఈ మొత్తం ఆ కుటుంబ సభ్యుల్ని ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది సీసీ కెమెరాల ద్వారా కూడా వీళ్ళైతే ఎంక్వైరీ చేసి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సౌమ్య శెట్టి వీళ్ళ ఇంటికి రావడం, వీళ్ళ కూతురుతో పరిచయం అవడం, ఆ పరిచయాన్ని పెంచుకుని సినిమా ఛాన్సులు ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ చేసుకుని మొబైల్ ట్రేసింగ్ ద్వారా సౌమ్య శెట్టిని వీళ్ళైతే గుర్తించడం అయితే జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి సౌమ్య శెట్టి గోవాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. గోవాకి వెళ్లి పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. తర్వాత ఈ కోర్టులో హాజరుపరిస్తే దాదాపు 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం ఉదంతం అంతా కూడా కేవలం ఒక సినీ పక్కీలోనే, ఎందుకంటే సినిమాలో రకరకాలు మనం చూస్తూ ఉంటాము. ఆ చూసినటువంటి సినీ పక్కీల్లో ఏ విధంగా దొంగతనాలు చేస్తూ ఉంటారో, ఏ విధంగా ఈజీ మనీకి అలవాటు పడి జలసాలకు పడినటువంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో సౌమ్య శెట్టి కూడా అదే విధంగా చేస్తుంది. మనం ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాలో సౌమ్య శెట్టికి సంబంధించినటువంటి చాలా రీల్స్ ను కూడా చూడొచ్చు. ఆ రీల్స్ లో తన అందచందాలతో ఎదుటి వాళ్ళకి వలవేసి ఈ విధమైనటువంటి దొంగతనాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. కేసుకు సంబంధించినటువంటి కొంత బంగారం రికవరీ కావడంతో మిగతానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియాల్సి ఉంది అమ్మన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.